నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రాణాలు పన్నంగా పెట్టి గంగమ్మ తల్లికి మొక్కుకొని వేటకు వెళ్లే తమ మత్స్యకారుల పిల్లలు విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 34వ వార్డు కార్పొరేటర్ సౌత్ మున్సిపల్ విభాగం అధ్యక్షురాలు తోట పద్మావతి సమక్షంలో వాసుపల్లి తన సొంత నిధులతో 10,000 రూపాయల నగదును వాడ బలిజ వర్గానికి చెందిన అరిజాల అప్పారావు కుమారుడి అరిజాల యశ్వంత్ అనే యువకుడి విద్యకు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల్లో నిరక్షరాస్యత అధికంగా ఉండడంతో వారు చేసుకునే వృత్తిలో కూడా మోసాలకి బలైపోతున్నారని అన్నారు. మత్స్యకారులు అంటే చిన్న చూపు చూసే చంద్రబాబు కూడా వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. వారికి అందాల్సిన జీవన భృతి మత్స్యకార భరోసా కూడా అర్హులందరికీ ఇవ్వలేదని వాసుపల్లి ఆరోపించారు. మత్స్యకారులు పిల్లలందరూ ఉన్నత విద్య అభ్యసించాలని కోరారు. చదువుకుంటేనే గౌరవం, ఉన్నత స్థాయికి ఎదగగలరని వెల్లడించారు. దీనికోసమే నాడు ముఖ్యమంత్రిగా జగనన్న విద్యకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలు ఆధునీకరణ చేసి బడికి వెళ్లలేని పేదవాళ్లు కూడా చదువుకునేలా తల్లులందరికీ అమ్మఒడి అందించి ఆదుకున్నారని అన్నారు. కానీ నేడు కూటమి అబద్ధాల హామీలతో నీకు 15,000 నీకు 15,000 అంటూ తల్లులు ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. మహిళలకు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. అవినీతి రహితంగా ప్రజల ఖాతాల్లోకి 2,75,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని, ఏడాది పాలనలో చేసిందేమిటని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నానన్నారు. తమ మత్స్యకారులు అభివృద్ధి సంక్షేమానికి కోత విధిస్తే వారి తరఫున పోరాటం చేస్తానని వాసుపల్లి వెల్లడించారు. వారికి అండగా ఉంటూ మత్స్యకారుల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ రేసు అనురాధ, ఎర్నమ్మ తల్లి గుడి చైర్మన్ లండ రమణ, అంబటి అప్పలరాజు, అనిల్ కుమార్, సూరిబాబు, ధనరాజు, వెంకటరమణ, జోషి, రావులమ్మ, సత్యవతి, అమ్మ భవానీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారింది, మీరు డబ్బులు కట్టాలి, మీరు ఎదురు అంటే ఎప్పుడు చేశారు. మరి ప్రభుత్వం ఆపుదని తగినప్పుడే చెప్పినప్పుడు తెచ్చుకోము. 15,000 తెచ్చుకుంటే అది తింటారా? ఈ పిల్లలకి ఆల్రెడీ ఫుడ్ పెట్టమన్నారు. ఆడికో 200 ఉండాలి రోజుకి. అది తెచ్చి 15,000 ఎంతగా తింటారా? అమ్మఒడి పడతాయి సార్. అమ్మఒడి పడతాయా అంటేటప్పుడు అమ్మఒడి సార్ చెప్పండి కదా సార్, ఎలా పడిందో మీ అందరికీ తెలుసు, అవునా? మరి ఇప్పుడు వేస్తా ఉంటారు, వెయిట్ చేద్దాం. ఇప్పుడు పెద్ద రోటీ సార్, కానీ బాబు వాళ్ళు అంటే నేను ఇంటి దగ్గర అలా ఉండాలి. నువ్వు పనికి వెళ్ళడానికి అవ్వట్లేదు, నీకు చేయిస్తాను. చదవని వచ్చిన పెట్టిద్దాం. అమ్మడి పడలేకపోతే డబ్బులు కట్టాను, డాక్టర్ చెప్తాను కూడా. మన మనిషి కదమ్మా, ఎవరు వదిలేము, మన మనిషిని ఎవరు సొన్నాలు వేసి ఉంచారు. అలాగే చక్కగా అంతే అవసరం. ఎక్కడ చేస్తుంటావు? ఓట్ కళాశివా? పని ఎండాకాలం ఎంత 8 గంటల పనా? కుర్చీలో ఉంటుంది మీరు ఇలా జరగండి, లోపలికి వెళ్ళండి. ఓకే.